హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. కర్ణాటకలో ఉద్యోగుల విషయంలో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఏదైతే ఐటీ కంపెనీలకు కావచ్చు, మిగతా ఈ పారిశ్రామిక సంస్థలకు కావచ్చు, వీటికి సంబంధించి అక్కడి లోకల్ పీపుల్కే 70-75% ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఆయన ఒక ట్వీట్ చేశాడు సీఎం సిద్ధరామయ్య. కానీ ఆ ట్వీట్ వల్ల పెద్ద దుమారం రేగిపోయింది కర్ణాటకలో. కర్ణాటక అసెంబ్లీలో కావచ్చు, మొత్తం ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. అట్లాగే ఈ ఐటీ సెక్టార్ కూడా బాగా వ్యతిరేకించడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ట్వీట్లు మార్చుకుంటూ వచ్చాడు, వెనక్కి తీసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు. సో ఐటీ సెక్టార్ని ఒక రకంగా కాపాడినట్టే అయింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ఐటీ సెక్టార్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఐటీ సంస్థలు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగులకి కొత్త తలనొప్పి తీసుకొచ్చారు. నిజానికి ఐటీ సెక్టార్ని గవర్నమెంటే ఇరకాటంలో పెట్టబోయి మొత్తానికి రక్షించింది. సో వాళ్ళు సేఫ్ జోన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఉద్యోగులను మాత్రం ఇక వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. సో ఇది చూస్తే కొత్తగా మళ్ళీ ఇంకొక తలనొప్పి తీసుకొచ్చినట్టే. మరి వీళ్ళు ఎందుకు ఇలా చేశారనేది చూద్దాం. సో ఐటీ సెక్టార్ ఏం చేశారంటే, ఇంటర్నల్గా జరుగుతూ ఉంది, ఇంకా అది చట్టంలోకి రాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. మా ఉద్యోగులని 14 గంటలు పనిచేసే విధంగా చట్టం తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా డేంజరస్ చట్టం. 14 గంటలంటే ఇక అసలు జీవితం అనేది కనపడదు. తెల్లారి లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పని 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 అనేది లోకం అవుతుంది. దీనివల్ల శారీరకంగాను మానసికంగాను అనేక సమస్యలు తలెత్తుతాయి ఉద్యోగులకి. అది కేవలం శారీరక పరమైన పనులే కాదు, మేధోపరమైన పనులు కూడా. ఈ రెండిటికి సంబంధించి ఏదైనా సరే వాళ్ళకు మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, విపరీతమైన స్ట్రెస్ బర్డన్ ఎదుర్కొనే సమస్య ఉంటుందన్నమాట. మరి ఎందుకు ఇలాంటి చట్టాన్ని ఉన్నట్టుండి వీళ్ళు తీసుకొచ్చారు? ఆల్రెడీ ప్రభుత్వం వీళ్ళకి ఒక దెబ్బ వేయబోయి మొత్తానికి తప్పించుకున్నారు. చావు తప్పి కన్నులు లొట్టబోయినట్టుగా ఉంది ఇప్పుడు ఐటీ కంపెనీల పరిస్థితి. అలాంటిది ఎందుకు ఈ చట్టం తెచ్చారు అని చూస్తుంటే మరి ఐటీ కంపెనీలు ఏం ఆలోచిస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఈ గతంలో ఇలాంటి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆఫ్టర్ ద కరోనా పాండమిక్ తర్వాత ఈ చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. పారిశ్రామిక కంపెనీలకు అన్నిటికీ కూడా ఈ పరిశ్రమల్లో చేసే ఉద్యోగులు లేబర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 14 గంటలు పనిచేయాలి, 16 గంటలు పనిచేయాలని చెప్పేసి చట్టాలు తీసుకొచ్చాయి. అవి పూర్తిగా నిజం చెప్పాలంటే లేబర్ యాక్ట్స్కి, లేబర్ రైట్స్కి కూడా వ్యతిరేకం, హ్యూమన్ రైట్స్కి కూడా వ్యతిరేకం. సో ఇట్లాంటి చట్టం తీసుకొచ్చేసి వాటికి మేలు చేయాలని చెప్పి ట్రై చేశారు. దానివల్ల లేబర్ చాలా సఫర్ అయ్యారు కూడా. కానీ దీని మీద ఎవరు కూడా పోరాడే పరిస్థితి లేకుండా పోయింది అప్పుడు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం, అడిగేవాళ్ళు లేకపోవడము. సో ఇదంతా కూడా పాండమిక్ టైంలో జరిగింది కాబట్టి క్వశ్చన్ లేకుండా పోయింది. సో ఇంతవరకు కూడా ఆ చట్టాల మీద మళ్ళీ వేరే యాక్షన్ తీసుకుంది లేదు, ఆ చట్టాలని మార్చింది కూడా లేదు. మరి ప్రతిపక్షాలు ఎప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటాయో తెలియదు. సో ఇదిలా ఉంటే కర్ణాటకలో ఇప్పుడు లోకల్గా కూడా రాష్ట్ర స్థాయి చట్టాలు ఉంటాయి కదా, అసెంబ్లీ చేసే చట్టాలు. సో ఈ చట్టాల్లో ఇలాంటి చట్టం ఒకటి తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో ఒక చట్టము పారిశ్రమలకు సంబంధించి ఇలాంటిది ఒకటి ఉంది. ఆ చట్టం ఏంటంటే షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనమాట. ఇది 1961 చట్టం. సో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేస్తే అది సవరించడం, కొద్దిగా సవరిస్తే అది సరిపోతుంది. సో 14 గంటల పని దినాలకు లెక్క వస్తుంది. అందులో 12 గంటలు పని, అలాగే 2 గంటలు ఓవర్ టైం పని. అంటే 12 గంటలు మామూలు యావరేజ్ టైం పని అనమాట. సో ఒక రోజుకి మామూలుగా మనం 8 అవర్స్ 9 అవర్స్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా 12 గంటలు చేయాలి. ఓవర్ టైం ఒక 2 గంటలు యాడింగ్. సో ఈ విధంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇదంతా దుర్మార్గమైన చట్టం. అంటే ఇక వాళ్ళ ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవటమే. దీనివల్ల జరిగే నష్టాన్ని ఇప్పుడు ఈ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు వాళ్ళు కొద్దిగా వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించి ట్వీట్లు కావచ్చు, అట్లాగే సంస్థలతో మాట్లాడడం కావచ్చు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే దీనివల్ల లే ఆఫ్లు పెరుగుతాయి, ఉద్యోగుల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లే ఆఫ్లు ఆల్రెడీ పెద్ద పెద్ద గూగుల్, అలాగే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల నుంచి కూడా అనేక లే ఆఫ్లు జరిగాయి. వందల మందిని, వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ ఉద్యోగులు కొంతమందిని తీసేసి మరి కొంతమందితో ఎక్కువ పని చేయించేసి ఎక్కువ గంటలు చేపిస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. సో కంపెనీలకి ఆర్థికంగా బర్డన్ తగ్గుతుంది అనేది కంపెనీల ఆలోచన. ఈ ఆలోచన కంపెనీలకు మేలు చేయొచ్చేమో, కానీ ఉద్యోగులకి, వాళ్ళ హక్కులకి మాత్రం చాలా భంగం కలిగిస్తుంది. ఈ లాంగ్ టర్మ్లో కంపెనీలకు కూడా అది నష్టమే చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీల ఉద్యోగులు వాళ్ళు 14 గంటలు ఈ విధంగా 2 నెలలు చేస్తే ఆ తర్వాత చేయడానికి వాళ్ళకు శక్తి ఉండదు, మానసికంగా శారీరకంగా దెబ్బతింటారు. చివరికి వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల ప్రాజెక్టులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఎందుకు ఇలాంటి పనికిమాలిన చట్టం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు? కర్ణాటక ప్రభుత్వం మరి దీనికి సపోర్ట్ చేస్తుందా అనే వాదన ఉంది. మరి దీనికి సంబంధించి చూస్తే ఐటీ, బీపీఓ రంగానికి సంబంధించి యాక్చువల్గా 12 గంటల పని దినాలు జరుగుతూనే ఉంటాయి, 12 గంటలు చేస్తూనే ఉంటారు. నిజానికి 3 నెలల టైం పీరియడ్లో వాళ్ళు 125 గంటల పని మాత్రమే చేయాలి. సో అంతకు మించి ఎక్కువగా చేస్తే అది ఓవర్ టైం చేసినట్టు దాన్ని బడ్డర్గానే పరిగణించాలి. కానీ ఇప్పుడు ఈ చట్టం రావటం వల్ల అది ఇక 2 రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో దీనివల్ల వీళ్ళు ఆల్రెడీ ఈ ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని కలవడము, ప్రభుత్వంలో చర్చించడం జరిగింది. సో ఇది ఇంటర్నల్గా తెలుస్తూ ఉంది. సో మంత్రివర్గ సమావేశం
త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో చర్చలు చేసిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ చట్టం విషయంలో అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఇదంతా చూస్తుంటే కర్ణాటకలో పెద్ద దుమారమే మళ్ళీ రేగే అవకాశం ఉంది. త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. సో ఈ టైంలో ఇలాంటివి తీసుకొస్తే అక్కడ లోకల్గా కూడా బయట నుంచి వచ్చిన ఉద్యోగులే కావచ్చు, లోకల్గా కూడా అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, అనేక మంది ఈ కార్మికులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇది పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. సో మరి స్థానిక ఎన్నికల్లో మరి కర్ణాటక ప్రభుత్వానికి దెబ్బ తగిలే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఇలాంటి చట్టం తీసుకురావడం విషయంలో కర్ణాటక తొందరపడితే మాత్రం దెబ్బతింటుంది. ఆల్రెడీ ఐటీ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే అనేక నివేదికలు ఉన్నాయన్నమాట. ఐటీ ఉద్యోగులు డిప్రెషన్కు లోనవుతున్నారు, వాళ్ళు ఫిజికల్గా కూడా వీక్ అయిపోతున్నారు అని చెప్పేసి దాదాపు 55% ఆఫ్ పీపుల్ ఐటీలో డిప్రెషన్కు లోనవుతున్నారట. అలాగే ఈ లే ఆఫ్ల వల్ల ఐటీలో ఉద్యోగ భద్రత కూడా దాదాపు 45%కు పడిపోయింది. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న ఐటీ రంగం దీనివల్ల పూర్తిగా కుదేలయ్యే అవకాశం ఉంది. సిలికాన్ వ్యాలీ అని చెప్పి పేరు పొందిన ఈ బెంగళూరు పూర్తిగా తన ప్రభ కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక ఎప్పుడైతే లే ఆఫ్లు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే కంపెనీలకు తలనొప్పులు స్టార్ట్ అవుతాయో, ఇది వీళ్ళు వేరే వైపు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలా షిఫ్ట్ అయిపోతే ఇక్కడ కేవలం రెగ్యులర్ పని గంటలే ఉన్నాయి, 9 గంటలు లేదా 10 గంటలు ఇట్లా ఈ విధంగా. సో అది వాళ్ళకి మేలు చేస్తుంది కాబట్టి ఆ బెంగళూరుకి ముఖ్యంగా ఈ ఐటీ సెక్టార్లో దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.